ఫోన్ ట్యాపింగ్ ఫైల్స్ ఎంపీ కొండాకు సిట్ పిలుపు, మంత్రి పొంగులేటికి సిట్ నుండి ఫోను, మంత్రి కుటుంబంతో పాటు అనుచరుల ఫోన్లు ట్యాప్ చేశారని వెల్లడి. త్వరలో సిట్ ముందుకు మంత్రి విపక్షమే కాదు స్వపక్షాలని టార్గెట్ చేశారు. నా ఫోన్ కూడా ట్యాప్, మంత్రి వివేక్ వెంకటస్వామి. తల్లి ఇవాళ నీది లేదు నాది లేదు అనేది మొత్తం వరుస పెట్టి గంపగుతక ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అనేది ఇప్పుడు కథ బయటకు వస్తుంది. ఇగో ఈ కొండ విశ్వేశ్వరాట షర్మిలామ్మ అయితే నీ దండం పెడితే ఏకంగా మొరో మొత్తుకుంటుంది లొచ్చి మీద కాకిలేక. నా ఫోన్ ట్యాప్ చేసిర్రు, మా అన్న చేయించిండు, మా అన్న కేసీరావుతోటి దోస్తానంగటి చేయించిండో అని ఆమె మొత్తుకుంటుంది. ఇక ఇప్పుడు నిన్నే అలాగా మన వివేక్ వెంకటస్వామి ఆట, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆట, బండి సంజయ్, కొండ విశ్వేశ్వర రెడ్డి ఎట్లా మరి వీళ్ళేమో ఏమన్నా అంటే ఎర్రబల్లి ఫామ్ హౌస్ చూపిస్తారు. ఎర్రబల్లి బాయికాడ పండుకున్న పెద్ద మనిషి పేరే లేవనెత్తుర్రు. ఆయనే చేపించిండు అనేమో వీళ్ళు మొత్తుకుంటుర్రు. నాకు ఏ పాపం తెలియదు, అసలు నాకు ఫోన్ ట్యాపింగ్ నాకు సంబంధమే లేదు, అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు, దానికి నన్నెందుకు ముడి పెడుతుర్రు, నన్నెందుకు అంటగాడ పెడుతుర్రు అని ఇప్పుడు పెద్ద మనిషి కేసీరావు అంటుండు. అసలు ఏంది మరి ఎట్లా నడుస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్, ఎవరు చేయించే ఎవరిది పాపం అంటావు? ఫోన్ ట్రాపింగ్ ఇప్పుడు 10 ఏళ్ళు సీఎం ఎవరున్నారు? కేసీఆరే 10 ఏళ్ళు సీఎం ఉన్నారు. ఈ ఇంట్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే ఎవరిని అడుగుతారు? ఇంటి పెద్దనే అడుగుతారు. సీఎం కేసీఆర్ 10 ఏళ్ళు ఇంటి పెద్ద లెక్క, రాష్ట్ర పెద్ద లెక్కనే కదా. పెద్ద లెక్క ఉండి నాకు సంబంధం లేదు అని అంటే ఎట్లా కుదురుద్ది? ఆయనే చెప్తున్నారు కదా. ప్రణీత్రావు ఏం చెప్తున్నారు? పెద్దసారి చేయమన్నారు, నేను చేశానని లిటరల్గా ఒప్పుకున్నాక నాకు సంబంధం లేదంటే ఎట్లాగవుతుంది? అంతే కదా తాత, నువ్వు ఒక్కటి ముచ్చటించు. అది పెద్దసారి చేయమన్నారు అంటే రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి చేసిమన్నప్పుడు ఈయన చేశాను అంటున్నాడు, దానికి నాకు సంబంధం లేదంటే ఎట్లాగా? ఇందుట్లో మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు అంటే విఐపి నుంచి సెలబ్రిటీ నుంచి సామాన్య విలేకరుల వరకు కూడా ఫోన్ ట్రాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం అది ఎంత పాపం, అది ఎంత తప్పు. అంటే ఎవ్వరికి కూడా వాళ్ళ స్వతంత్రంగా బతికే ఇది లేదా? అది ఎట్లా చేస్తారు? అది ఎంత తప్పు. ఒక విలేకరు సామాన్యుడు, సెలబ్రిటీ కాదు, 100 కోట్లు వాళ్ళలాగా 100 కోట్లు సంపాదించుకునేవాడు కాదు. వాడి పొట్టదీపుకి వాడేదో చేస్తుంటే ఆయన ఫోన్ ట్రాప్ కూడా ఎందుకు చేయాలి తాత? అది ఎంత పెద్ద తప్పు. అది చేయకోకుండా మరి సీఎం నాది కాదు, మాజీ సీఎం నాది కాదు అని అంటే ఎట్లా కుదురుతుంది? అది అది డెఫినెట్గా ఇప్పుడు నా ఇంట్లో ప్రాబ్లం వస్తే ఎవరిని అడుగుతారు? నా ఇంటి పెద్దని అడుగుతారు. ముమ్మాటికి అదేనా అంటే మరి వీళ్ళ ఆఫీసర్స్ని అందరినీ కూర్చోబెట్టి అడిగితే ఏం చెప్తున్నారు? నీకు తెలియని ముచ్చట ఏముంది ఇందుట్లో? ఆయననే చేయించినట్టు. ఆయన బయటికి రమ్మనండి, బయటకు వచ్చి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది చెప్పండి. ఏం చేయాలి? షర్మిలమ్మ అది ఇంటి గోల, పొలిటికల్ గోల, ఆ రెండు కలిపి ఆ అమ్మాయి లైఫ్ ఎంత ఖతం చేసేసినట్టు. ఇప్పుడు నిన్న నేను ఒక ఆర్టికల్ చూశాను, ఈ ఫోన్ ట్యాపింగ్ అవ్వకపోతే 96 సీట్లు కాంగ్రెస్కి వచ్చేవి అని. అమ్మా మరి ఏంటది? కాంగ్రెస్కి 96 సీట్లు వచ్చేది అని అంటే ఇక్కడ ఎంతమంది జీవితాలు కాల రాసేసినట్టు. పార్టీ కోసము 15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళి టైం పెట్టి, శ్రమ పెట్టి, డబ్బులు కష్టపడి సంపాదించుకునే ఖర్చు పెట్టి వాళ్ళు ఓడిపోయినట్టేగా, వాళ్ళు జీవితం ఖతం చేసినట్టే కదా. నీకేం హక్కు ఉంది జీవితం ఖతం చేసే హక్కు? అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఈ పాపం అంతా కల్వకుంట్ల కుటుంబాన్ని అంతే కదా. నీకే తెలుస్తుంది కదా, వీళ్ళ ఇంతమంది జీవితాలని నాశనం పట్టించినావు నువ్వు. నీకేమి హక్కు ఉంది అంటే నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళ జీవితాలను ఖతం చేసేస్తావా? మన ప్రపంచంలో ఎవరు బతుకైనా బతకచ్చు. సరే ఒక మాట, సరే ఇప్పుడు ఈ పాపం అంతా కేసీరావుదే అని నువ్వు కూడా అంటున్నావు తల్లి. మరి ఇప్పుడు కవితమ్మ ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది అనేది కూడా తెర మీదకి వస్తుంది. మరి కనతండ్రి బిడ్డ ఫోన్ ట్యాప్ చేయిస్తాడా? మరి అన్నిట్లు వాళ్ళ లిస్టు పెట్టారు, వీళ్ళని. గతంలో లాస్ట్ ఎలక్షన్లో 19 ఎలక్షన్లో హరీష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉండే.
ఆయన ఏదో కాంగ్రెస్ వాళ్ళతో ఇది చేస్తున్నాడు, కాంగ్రెస్కి ఇదిగా చేస్తారు అని అనేసి ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ కూడా ట్యాపింగ్. ఇంకా కన్న కూతురేంది, ఈమె ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడ మాట్లాడుతుంది, మరి వాళ్ళ నాన్ననే చేయించాడో వాళ్ళ అన్ననే చేయించాడో వాళ్ళే చేయించాడో వాళ్ళల్లో వాళ్ళు నిర్ధారించుకోవాలి. ఆ ముచ్చట మనం ఎట్లా చెప్తాం, ఫైనల్ ఎలా చేస్తాము? ఇప్పుడు మన ప్రణీత్ రావుకి చెప్తే ఒక కానిస్టేబుల్ హీరోయిన్ ఫోన్ ట్రాప్ చేశాడు అంటే ఎవరి స్వార్థం దాంట్లో ఉన్న సిస్టంలో ఉన్న వాళ్ళు 5 ఆఫీసరు, మిడిల్ ఆఫీసరు, లో ఆఫీసరు అందరూ కలిసి ఎవడు ఇది వాడేసుకున్నాడు. కానిస్టేబుల్కి ఏం అవసరం అయ్యా చెప్పు తాత నువ్వు? ఆ హీరోయిన్ ఏడబోయింది, ఏడొచ్చింది, ఏడకెళ్ళింది, ఎందుకు ఆయనకి ఎందుకు అసలు? దీన్ని బట్టి నీకు తెలుస్తలేదా అంటే ఎంత అసమర్థత గవర్నమెంట్ పాలనలో మనం 10 ఏళ్ళు మనం ఎందుకున్నాము, ఎలా ఉన్నాము? ఆదిలాబాద్లో కదం దొక్కిన కాంగ్రెస్ మంత్రులు జూపల్లి వివేక్లకు ఘన స్వాగతం. ఒరేకో మళ్ళీ ఈ పెద్ద మనిషిని ఇక్కడ చేసిర్రా. ఇప్పుడు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క ఉండే, మరి సీతక్కని తీసి ఇప్పుడు జూపల్లి తొలగించినట్టు. అసలు ఏంది, ఎందుకు మరి మార్పులు చేర్పులు చేసినందుకు తల్లి ఈ పదవులల్లో ఇన్ఛార్జ్ మంత్రులని ఇక్కడ ఆయన ఆ మూలకి వేసిరు, అక్కడ ఆయన ఈ మూలకి వేసిరు అంటే వీళ్ళు పనులు చక్కగా చేస్తారే అని మార్చిరా ఎట్లా? అట్లా ఏముండదు తాత. ఏముంటది అని అంటే నీకు సిస్టమ్ తెలిసే ఉంటుంది. ఇప్పుడు కొందరికి కొంచెం దూరం కావచ్చు, ఆల్రెడీ ఇప్పుడు మా 3 మంత్రులు మనకి పెరిగారు మొన్న. కొందరికి ఇన్ఛార్జీలు కూడా ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు, 2 తీసుకో అమ్మా 3 తీసుకో అన్నట్టు ఉండొచ్చు. దీన్ని ఏం చేసిండ్రంటే వచ్చిన వాళ్ళని కూడా కొంచెం దాన్ని మన వివేక్ గారు అయితే కొత్తగా వచ్చారు, వివేక్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి కొంచెం ఆయనకు కూడా ఆదిలాబాద్ అప్పచెప్పడం, ఇంకొకళ్ళకి ఇదో అప్పచెప్పడం, అదేంటంటే ఒక అడ్జస్ట్మెంట్ అంతే. బర్డెన్ ఒక్కళ్ళ మీద పడకుండా కొంచెం కొంచెం షేర్ చేసుకునే విధానంలో అది అవుతుందన్నమాట, అంతేగాని దానికి ఏం లేదు. అంతేనా?